నైస్ జోక్. ఆహా, మైరా తను ఇప్పుడే నా దారికొచ్చింది. అవును, నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది సంధ్య? ఇప్పుడు మీకు ఏమీ కావాలన్నా నేను మీకు ఇస్తాను. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతో పాటే వస్తాను. వీటికి బదులుగా నాకు మీ ప్రేమ కావాలి. సంధ్యారాణి, నీకు నా పూర్తి ప్రేమ దక్కుతుంది. ఎంత ప్రేమంటే నువ్వు ఊహించలేనంత. ఇప్పుడు చూడు, మీ ఇద్దరి జీవితాల్ని నేనెలా మారుస్తాను. ఏం మైరా? ఖచ్చితంగా. మరైతే దీనికోసం మనం సెలబ్రేట్ చేసుకుందామా? యా. ఇవ్వు. కానీ ఈరోజు మీరు తాగే డ్రింక్ నా చేతులతోనే చేస్తాను. హ్మ్. నేను 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇంకా రాత్రవ్వలేదు. ముందు డ్రింక్. యాజ్ యువర్ విష్. ఈ సిటీ ఎందుకు నాయిసీ, డర్టీ అండ్ ఓవర్ క్రౌడెడ్ గా ఉంది? డోంట్ వరీ బేబీ, ఇంకాసేపట్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం. అంతట్లోగా ఈ చోటు మొత్తం నీకు అలవాటైపోతుంది. నేను ఇక్కడ ఏదో పర్మనెంట్ గా ఉండిపోయేలాగా. మైరా, ఈ నగరం చూసావా? ఇక్కడ గుంపు ఇంకా శబ్దం మాత్రమే ఉంటుందని అర్థం కాదు. ఈ నగరంలో ఒక సొంతం ఉంది, సంతోషం ఉంది, బంధుత్వం ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. మన రాక కోసం అమ్మ ఎంత ఎదురు చూస్తూ ఉన్నారో తెలుసా? అన్నయ్య చనిపోయిన తర్వాత నేను మాత్రమే ఈ ఎంపైర్ మొత్తాన్ని చూసుకుంటున్నాను. ఇంకా నాన్నకి వయసు అవుతోంది కదా. ఓకే ఫైన్, ఐ గెట్ దాట్. కానీ నువ్వు వెల్ సెటిల్ జాబ్ వదిలేసి నీ ఫ్యామిలీ సో కాల్ బిజినెస్ ని చూసుకోవడానికి వస్తున్నావు. ఐ మీన్ రియలీ? అఫ్ కోర్స్ మైరా, అండ్ ఐ హ్యావ్ టు. ఎందుకంటే నాన్న బిజినెస్ని నేను అలా వేస్ట్గా వదిలేలేను కదా మైరా, అర్థమైందా? ఇంకా ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి. సపోర్ట్ ఈచ్ అదర్ లైక్ యూ సపోర్ట్ మీ ఆల్వేస్. ఓకే ఫైన్. అటు చూడు. అమ్మా, రానాయనా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను నాన్న. వదినా, మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను వదినా. మాయిరా, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు బానే ఉన్నాను. ఇక్కడ ఎలా ఉంటానో తెలీదు. మైరా, సరే నాన్న, లోపలికి రండి. ఇక్కడే ఎందుకు, పదండి. సరే అమ్మా. పదండి. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. హే రోహన్, నాన్నా, ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను బాబు. అమ్మా, పర్వాలేదు పర్వాలేదు. ఆహా, చాలా సంతోషంగా ఉంది. కోడలు చాలా అందంగా ఉంది, అచ్చం దేవతల. నీ చాయిస్ చాలా బాగుంది బాబు. థ్యాంక్ యూ నాన్న. మాయరా, మొదటిసారి కాబట్టి ఇల్లు నీకు కొత్తగా అనిపించొచ్చు. బట్ ఐ ప్రామిస్, పోను పోను ఇది నీ ఇల్లులా అనుకుంటావు. బాబు రోహన్, కోడలు వచ్చినందువల్ల మన ఇల్లు కలకల్లాడుతోంది. తల్లి సంధ్య, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయమ్మా. అలాగే అత్తయ్య. మైరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా. మీకు నచ్చిన అన్ని వంటలు రెడీ చేసి పెట్టాను. పదండి, కలిసి భోంచేద్దాం. సరే అమ్మా. సరే పదండి. అలాగే. జాగ్రత్త.
ఇక చాలా ఆపండి. నేను లిప్స్టిక్ పెట్టుకోవడం ఆపను, నా లిప్స్టిక్ చెడపడం మీరు ఆపరు. కంగారు పడకు డార్లింగ్, నీకోసం నేను ఓడను కొనిస్తాను. వెరీ ఫనీ. ఒక ఐఫోన్ కొనివ్వలేకపోయారు? మాటలు బాగా మాట్లాడతారు. అరే ఐఫోన్ కూడా కొనిస్తానులే. ముందు ఏ పని కోసం వచ్చానో ఆ పనిని పూర్తి చేసుకొని. చూడు వచ్చేసింది పానకంలో పుడకలాగా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఏంటి ప్రాబ్లం? దెయ్యంలాగా నా వెనకాలే ఎందుకు తిరుగుతున్నావు? నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు. నేనిక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అరే నిన్నే అడిగేది, నీకసలు సిగ్గులేదా? మీరు ఫోన్ తీయడం లేదు, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను నీ ఫోన్ తీను. నువ్వు చెప్పే వాగుడంతా వినదలుచుకోలేదు. నీ గొంతు వింటుంటేనే నాకు చిరాకేస్తోంది. అరే చెప్పు, ఇప్పుడు నువ్విక్కడికి ఎందుకొచ్చావు? మన కొడుకు కోడలు 2 సంవత్సరాల తర్వాత అమెరికా నుండి తిరిగి వస్తున్నారు. మిమ్మల్ని చూడకపోతే బావుండదండి. రోహన్ చిన్న కోడలు మాయరానా? ఈరోజు వస్తున్నారా? సరే నువ్విక్కడి నుంచి వెళ్ళు, నేను కాసేపట్లో వస్తానులే. ఇంకా ఏంటి నిలబడ్డావు? వెళ్ళు. డార్లింగ్, తను ఇంటికి రాకుండా నువ్వెందుకని అడ్డుకోవడం లేదు? స్వీటీ, తనకసలు బుద్ధి లేదు, అర్థం చేసుకోదు. తన సంగతి వదిలే. ప్రస్తుతానికి నేను వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. ముందు ఫ్యామిలీ, ఆ తర్వాతే ఈ బుజ్జి, ఐ మీన్ ప్లెజర్. నేను మీకోసం వెయిట్ చేస్తాను, మై నాటీ హీరో. మై నాటీ బుజ్జి. సంధ్య, అత్తయ్య, శాలెడ్ తీసుకురామ్మా. ఇదిగోమ్మా. మైరా, నాకు తెలుసమ్మా, రోహన్ ఇండియాకి రావడం నీకు నచ్చదని నాకు తెలుసు. కానీ మేం కూడా మీరు లేకుండా ఎన్నాళ్ళని ఉండగలం? మీ మామయ్య గారికి కూడా మీ అవసరం ఉంది కదా. పర్వాలేదు, మొదటిసారిగా భర్త మనసులో ఉన్న మాటని చెప్పావు. మైరా, మీ అత్తయ్య చెప్పింది నిజమేనమ్మా. నాకు నిజంగానే నీ తోడు చాలా అవసరం. ఐ మీన్ మీ అందరి తోడు. కోర్స్ నాన్న, అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాం. ఇక మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ నాన్న. అమ్మా, భోజనం అద్రిపోయిందమ్మా. సలాడ్ ఇవ్వనా? మైరా, అది కొంచెం ఇవ్వు. థ్యాంక్ యూ. రోహన్, గుడ్ మార్నింగ్ బేబీ. ఐ నో ఈరోజు మనం అలీబాగ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ సడన్గా ఒక మీటింగ్ షెడ్యూల్ అవ్వడం వల్ల నేను త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. బట్ ఐ విల్ బి బ్యాక్ సూన్. ఆ తర్వాత మన ఇద్దరం బయటికి వెళ్దాం, సరేనా? జాగ్రత్త. బాయ్ బేబీ, లవ్ యూ సో మచ్. బాయ్. నేను ఇండియాకి వచ్చి ఇంకా 24 అవర్స్ అవ్వలేదు. ఆలోగా నా లైఫ్ కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఓ గాడ్, ఇంకా నేను ఏమేమి చూడాలో. ఐఎమ్ సారీ మావయ్య, నేను చూసుకోలేదు. అరే ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? యాక్చువల్గా నేనే సారీ చెప్పాలి. నా దృష్టంతా ఫోన్ మీద ఉంది. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ వాణ్ణి, ఈ ఇంట్లో ఒక్కణ్ణి. ఏమైంది? నువ్వేదో కంగారు పడుతున్నట్టున్నావు.
ఆ, లేదు అలాగంతా ఏం లేదు. రోహన్ ఏమన్నా అన్నాడా? ఆ, లేదు లేదు, ఆయన ఏమీ అనలేదు. యాక్చువల్లీ ఆయన నన్ను అలీబాగ్ తీసుకువెళ్తారని ప్రామిస్ చేశారు. ఇప్పుడేమో మీటింగ్కి వెళ్ళిపోయారు. దట్స్ నాట్ ఫేర్. హోసి అంతేనా? వాడు తీసుకెళ్ళకపోతే ఏంటి, నేనున్నాను కదా, నేను తీసుకువెళ్తాను. నా ఈ ప్రిన్సెస్కి నేచర్ని చూపించడానికి నేను తీసుకెళ్తాను. అంటే అంటే ఆలిబాకి నిన్ను నేను తీసుకెళ్తాను. ఇక నుండి నీకు ఏది అవసరమైనా సరే నన్నడుగు, నేను చేస్తాను. నీ అవసరాలన్నిటినీ నేను తీరుస్తాను. మ్మ్. ఓ గాడ్, నేను అనవసరంగా ఇంత టెన్షన్ అయ్యాను. You're such a nice man. నేను అన్నీ చేసి పెడతాను, కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటది? ఇలా చూడు, నువ్వు నన్ను మామయ్య మామయ్య అని పిలవడం మాని, నన్నొక ఫ్రెండ్గా భావించు. నాతో ఫ్రెండ్లీగా మాట్లాడు. ఓకే, ప్రామిస్? పక్కా ప్రామిస్. ఓ మై గాడ్, ఏమైంది? నేనిది నోటీస్ చేయలేదు. ఏంటి? నీ పెదవుల కింద ఈ పుట్టు మచ్చ. దీని మీద నేనొక కవిత చెప్తాను. అందానికే అందం, నువ్వు అందం, నీ కళ్ళందం, నీ మొహం అందం, ఇంకా నీ పెదవుల కింద ఉన్న ఆ పుట్టుమచ్చ మహా అందం. అందగత్య, నువ్వు పొరపాటును కూడా అద్దం ముందుకు వెళ్ళి నిలబడకు. ఆ అద్దం నిన్ను చూసి అసూయపడుతుంది. You're so funny. You're so cute. అత్తయ్య, గుడ్ మార్నింగ్. భోజనం సిద్ధం చెయ్యి, నేను మీటింగ్కి వెళ్ళాలి. తల్లి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి రా అమ్మా. నేను వచ్చేస్తాను. మైరా, అత్తయ్య నేను చూస్తాను. మీరా? ఈ డాక్యుమెంట్స్ అన్నిట్లోనూ సార్ సైన్ చేయాలి. నువ్వు రోహన్తో కదా ఉంటావు? అతను సడన్గా ఢిల్లీకి వెళ్ళిపోయారు. అతనే నన్ను ఇంటికెళ్ళి సైన్ తీసుకోమని చెప్పారు. మీరు వెళ్ళి సార్ని అడుగుతారా? ఇవ్వండి. సైన్. నువ్వు ఉండమ్మా, నేను ఇస్తాను. నువ్వు వెళ్ళి కాయగూరలు ఇలా తీసుకునిరా. ఇదిగో ఫైల్. ఇలా చూడమ్మా, ఇది నీకోసమే. కంగారులో ఏది కొనలేకపోయాను. దీనికి ఇప్పుడు తొందర ఏంటి అత్తయ్య? వావ్, ఇట్స్ రియల్లీ ప్రిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చూసారా? ఇట్స్ వెరీ నైస్ నా? అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను మామయ్యతో అలీబాగ్ వెళ్తున్నా. వెళ్దామా ప్రిన్సెస్? అక్క, మీరు ఇది ఉంచండి, నేను వచ్చి తీసుకుంటాను. ఎస్, ఐఎమ్ రెడీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. You know what? This car is really nice. Ante, it's so comfortable. రియల్లీ? నీకు నచ్చిందా? Obviously, I really liked it. అయితే సరే,
ఈ రోజు నుండి ఈ కారు నీదే. రియలీ? యా ఇన్ఫ్యాక్ట్ నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ కారులోనే వెళ్ళాలి. అరే నేనే నిన్ను తీసుకెళ్తాను. వావ్, దిస్ ఇస్ సో అమేజింగ్. యూ టూ గుడ్. నాకేం కావాలో మీకు అన్నీ తెలుసు. మీ అత్తయ్య నీకు గాజులు గిఫ్ట్గా ఇచ్చింది కదా, మరి నేను కూడా నీకేదన్నా ఇవ్వాలి కదా. వావ్, దిస్ ఇస్ సో అమేజింగ్. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్. ఎనీథింగ్ ఫర్ యూ మై లవ్ లీ మైరా. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను. నాకేం కావాలో మీకు అన్నీ తెలుసు. వావ్, wow, this is so amazing. See over there? Too good. నీకీ చోటు నచ్చిందా? Yes, really, చాలా బాగుంది. ఆ, అదిగో అక్కడ చూడు, వెనకాల బీచ్ ఉంది. వావ్, చాలా బాగుంది. వెళ్దామా? వెళ్దాం. సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మే ఐ? ఇది కరెక్టేనా? అంతా కరెక్టే. ఏది తప్పు ఏది ఒప్పు ఆలోచించకుండా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి. అది నాకేదో అవుతుంది. అవని, ఇలా నేను ఇంతకుముందు ఎప్పుడు ఫీల్ అయిందే లేదు. ఇంతకుముందు నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వంది నేనెప్పుడు ఫీల్ అయ్యేలా చేస్తాను. ఈ మైరా ఎక్కడికి వెళ్ళింది? రాత్రి నుంచి ఇంటికే రాలేదు. నా ఫోన్ కూడా తీయడం లేదు. ఇంకోసారి నేను ట్రై చేస్తాను. The customer you're trying to reach is not available. Please call back. ఎక్కడికి వెళ్ళుంటుంది? బాగుంది కదా? అరే చాలా బాగుంది. అంటే ఐ నెవర్ ఫెల్ట్ దిస్ థింగ్, లైక్ నెవర్. రోహన్తో కూడా
ఛాన్సే లేదు. నీకు సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. సీరియస్లీ. ఓరి దేవుడా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ సమయంలో రోహన్ లేడు, మంచిదైంది. లేకపోతే నేను మైరాకి అంత అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేకపోతే ఈ మనిషి పాడు చేసేస్తాడు. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్, ఫార్ బెటర్ దెన్ రోహన్. అండ్ యు నో వాట్, ఐ లవ్ యూ. నిజంగానా? ఐ లవ్ యూ టు మైరా. రోహన్, హలో. అమ్మా, నేను మైరాకి నాన్నకి ఎన్నిసార్లు కాల్ చేయాలమ్మా? ఫోన్ ఎత్తరేంటి? అక్కడ అంతా ఓకేనా? నాన్న, అంతా ఓకే. అది తను సంధ్యతో బయటికి వెళ్ళింది కదా, టైర్డ్ అయింది కదా, నిద్రపోయింది. ఓకే, సరే అమ్మా, ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను. నాకు ఇక్కడ బెంగళూరులో ఇంకొంచెం టైం పడుతుందమ్మా. నెక్స్ట్ వీక్ నేను తిరిగి రాగలను అనుకుంటాను. సరే నాన్న, నువ్వు టెన్షన్ అవ్వకు, కానీ త్వరగా వచ్చే. అమ్మా, మీరేదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. అక్కడ అంతా ఓకేనా? నిజం చెప్పండి అమ్మా, ఏదైనా జరిగిందా? అవును నాన్న, అంతా బాగానే ఉంది. అవును బాబు, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు త్వరగా వచ్చే నాన్న. ఓకే, బాయ్. బాయ్ నాన్న.